హలో గాయ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ కౌసల్య రెడ్డి. సో ఈ వీడియోలో స్పెషల్ ఏంటంటే మేమైతే ఈ వీకెండ్ అలా చిల్ అవ్వడానికి అయితే వెళ్ళామన్నమాట. సో మేమైతే ఇక్కడ మాకి నియర్ బై ఉన్న హిల్ స్టేషన్కి అయితే వెళ్ళాము. దాని పేరు వచ్చి హార్స్లీ హిల్స్ అనమాట. దానికోసం అని చెప్పి మేము ఎర్లీ మార్నింగ్ అయితే లేసేసి అలా ఫుడ్ అయితే వండుకున్నాం అనమాట. సో ఇదైతే మేము ఒక చిన్న వెకేషన్ లాగా అయితే వెళ్తున్నాం కాబట్టి అలా మాకైతే ఫుడ్ వండుకొని దాన్ని అలా ప్యాక్ అయితే చేసుకున్నాము. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, మా అక్క వాళ్ళ పిల్లలు అనమాట. సో మేమందరూ కూడా ఇలా అయితే రెడీ అయిపోయాము. ఇంకా మా పిల్లలు ఉన్నారు కదా, వాళ్ళకి చలి అవ్వకుండా అలా కోట్స్ ఇంకా క్యాప్స్ అలా అన్నీ వేసి అయితే కవర్ అయితే చేసేసామన్నమాట. ఇక్కడ చూస్తున్నారు కదా, మా మోన ఎంత బాగా చూస్తుందో. అక్కడ మీకు కనిపిస్తున్న అబ్బాయి వచ్చి మనకి అక్కి అనమాట. సో మీ వాళ్ళు చూస్తున్న ఇక్కడ చూడొచ్చు మీరు, వాళ్ళైతే హాయ్ అయితే చెప్తున్నారు. ఇంకా అలా కార్లో అయితే మేము సాంగ్స్ పెట్టుకుని అలా ఎంజాయ్ చేస్తూ అయితే వెళ్ళాము. సో మేమైతే ఒక మదనపల్లి నుంచి అయితే స్టార్ట్ అయిపోయామన్నమాట. సో మాకు ఒక హాఫ్ అన్ అవర్ అయితే పట్టింది అలా ఆ హిల్ స్టేషన్కి రీచ్ అవ్వడానికి. ఇది వచ్చి మనకి అంగళ్ళ దగ్గర ఉంది. ఒకవేళ మీరు మదనపల్లి యొక్క సరౌండింగ్స్లో ఉంటే ఈ ప్లేస్ అనేది మస్ట్ విజిట్ అనమాట. సో ఒకవేళ మీరు ఎప్పుడు కూడా వెళ్ళకపోతే ఒకసారి వెళ్ళి అయితే ట్రై చేయండి. అది ఈ వింటర్ సీజన్స్లో అయితే మనకి ఈ ప్లేస్ చాలా బాగుంటుంది చూసేకి. ఇంకా ఎర్లీ మార్నింగ్ అయితే ఇంకా చాలా బాగుంటుంది అనమాట. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఇలా అయితే మేము అంగళ్ళ నుంచి ఇక్కడ గొల్లపల్లి క్రాస్ అని అయితే ఒకటి వస్తుంది. సో అక్కడైతే మనకి ఈ హార్స్లీ హిల్స్ వెళ్ళడానికి దారి అయితే ఉంటుంది. అక్కడ మనకి ఎంట్రన్స్లో బోర్డు అయితే పెట్టింటారు, హార్స్లీ హిల్స్ అని చెప్పి. సో మనం అక్కడ కింద ఈ ఎంట్రీ ఫీజు అయితే కట్టేసి అలా అయితే ఎంటర్ అయిపోతాం అనమాట. సో కార్కి ఇంకా బస్సెస్కి అలాంటి వాటికి అయితే పార్కింగ్ అయితే ఉంటుంది. సో దానికోసం అని చెప్పి మనం ఫీజు అయితే తీసుకోవాలి. సో ఇంకా అలా మేమైతే పైకి అయితే వెళ్ళిపోయాము. సో మనకి కింద నుంచి పైకి వెళ్ళడానికి ఒక 15 నుంచి ఒక 20 మినిట్స్ అయితే పడుతుంది అంతే అనమాట. అక్కడ మీరు చూసుకున్నట్లయితే వ్యూ అయితే చాలా బాగుంటుంది. ఒకసారి వెళ్తే మీరైతే మళ్ళీ మళ్ళీ వెళ్ళడానికి అయితే మీరైతే ఖచ్చితంగా ఇంట్రెస్ట్ అయితే చూపిస్తారనమాట. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఇది వచ్చి మనకి వెళ్తున్న దారిలో ఇలాగ అయితే వ్యూ ఉందన్నమాట. సో మనకి హిల్స్ అనేది చాలా హైట్లో ఉంటుంది. సో ఇక్కడ మనకి చిన్న గ్రామాలన్నీ కనిపిస్తున్నాయి కదా, అవైతే ఇంకా చాలా చిన్నగా అయితే కనిపించడం జరుగుతుంది. సో అలా మనము వెళ్ళే కొద్దీ మొత్తం రెండు పక్కల కూడా చెట్లు అయితే ఉంటాయి. ఇంకా అలా మనం రోడ్లో వెళ్తూ ఉంటే ఆ చల్ల గాలి ఇంకా ఆ చుట్టూ ఆ ఎన్విరాన్మెంట్ చూస్తే చూడడానికి చాలా బాగుంటుందన్నమాట. సో ఇంకా మేమైతే అలా ఒక 15 to 20 మినిట్స్లో అలా మనమైతే ఈ హిల్స్ పైకి అయితే రీచ్ అయిపోతాం అనమాట. సో మీరు ఎప్పుడైనా ఇలా ట్రావెలింగ్ చేసేటప్పుడు ఇంకా ఫ్యామిలీతో వెళ్ళినప్పుడు అయితే కొంచెం జాగ్రత్తలు తీసుకుని అలా చిన్నగా అయితే వెళ్ళడానికి అయితే ట్రై చేయండి. ఎక్కువ స్పీడ్ అయితే మనకి ప్రమాదకరం కదా. సో మేమైతే అలా చిన్నగా అయితే పైకి అయితే రీచ్ అయిపోయాము. సో ఇంకా అలా మనకి ఇక్కడ రీచ్ అయిన తర్వాత చాలా అయితే ఉంటాయి మనకి చేయడానికి. సో స్టార్టింగ్ మేమైతే ఏం చేసామంటే అలా ఒక చోటుకు వెళ్ళి కూర్చొని మా బ్రేక్ఫాస్ట్ అయితే చేసేసాము. ఆ తర్వాతనే మేమైతే ఎక్స్ప్లోర్ అయితే చేయడం జరిగింది. సో ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఈ లొకేషన్స్ ఏవైతే ఇంత బాగున్నాయో, మనకి అప్పుడప్పుడు ఇక్కడ ఆ మూవీ షూట్స్ ఇంకా ప్రీ వెడ్డింగ్ ఫోటో షూట్స్ ఇలా చాలా అయితే జరుగుతాయి అన్నమాట. సో మనకి ఒకవేళ ఇక్కడ మనకి డ్రోన్ షాట్స్ తీస్తే కనుక ఇంకా చాలా బాగా వస్తాయి. సో మేమైతే కెమెరా అయితే తీసుకొని వెళ్ళాం కాబట్టి అలా వీడియోస్ అయితే షూట్ చేసాము. ఇక్కడ చూస్తున్నారు కదా ఎంత బాగుందో లొకేషన్స్. ఇంకా డ్రోన్ వ్యూ అయితే చెప్పక్కర్లేదు. సో ఇది వచ్చి మనకి ఒక సైడ్ అనమాట. ఇక్కడ చూస్తే అన్ని కొండలే కనిపిస్తున్నాయి కదా. సో మేమైతే కొంచెం లేట్గా అయితే వెళ్ళాము, అరౌండ్ ఒక 8 o'clockకి అలా. సో అప్పటికైతే మనకి ఈ మంచు అనేది లేదనమాట. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఐ లవ్ హార్స్లీ హిల్స్ అని చెప్పి కూడా అలా రాసి ఉంది. ఒకవేళ మీరు అక్కడికి వెళ్ళినట్లయితే అక్కడ ఖచ్చితంగా ఫోటో దిగండి. ఇక్కడ కొన్ని అయితే ఫొటోస్ కూడా అటాచ్ చేశాను ఈ వీడియోలో నేను. మీకు నచ్చితే నాకు కామెంట్స్లో చెప్పండి ఎలా అనిపించిందో. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఈ కొండల పైన ఇంకా లైట్గా అయితే మంచు అంతా ఉందన్నమాట. మేము పోయినప్పటికీ ఇలానే ఉండింది. సో మార్నింగ్ వెళ్తే మనకు 6 o'clock అలాగా మనకి ఈ కొండలంతా కూడా మంచుతో అయితే కవర్ అయిపోతాయి. అంటే మనకి ఈ స్కై ఇంకా ఈ కొండలంతా కలిసిపోయినట్లుగా అయితే కనిపిస్తుంది అనమాట. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఇదైతే మేము లోపలికి వచ్చామన్నమాట పార్కులో. సో ఇంకా అలా మంచి ప్లేస్ అయితే వెతుకుతున్నాం అలా కూర్చొని తినడానికి. ఇంకా అలా ఒక చోట వెతుక్కొని మంచిగా కూర్చొని తినేసాక మేమైతే మొత్తం ఈ హార్స్లీ హిల్స్ని అయితే ఆ రోజు మొత్తం ఎక్స్ప్లోర్ అయితే చేసాము. అంటే విహారయాత్ర అంటారు కదా, సో అలాగైతే మేమైతే వెళ్ళడం జరిగింది. మనకి ఇక్కడ పిల్లలకి ఎంటర్టైనింగ్ ఉండడానికి కూడా చాలా బాగుంటుంది. సో మనం ఎప్పుడు కూడా కంప్యూటర్స్ మొబైల్స్ అవి చూసి అప్పుడప్పుడు ఇలా ఫ్యామిలీస్తో
అలా బయటకు వెళ్తే మనకి చూడడానికి ఈ పరిసరాలు ఇవన్నీ చూడడం వల్ల చాలా బాగుంది. మీకు చెప్పాను కదా ఐ లవ్ హర్సిలీ హిల్స్ అని చెప్పి, అక్కడ మీకు కనిపిస్తుంది కదా వీడియో, అదైతే ఈ ప్లేస్లో ఉంటుందన్నమాట. సో మీరు కనుక వెళ్ళినట్లయితే ఖచ్చితంగా ఫొటోస్ అయితే తినండి. సో మేము అలా అయితే సాపకోట తీసుకొని వెళ్ళాము. అలా కింద వేసుకొని ఇలా అయితే మేము ఒక చోట కూర్చొని తినేసామన్నమాట. సో మీరు పర్మిషన్ అయితే తీసుకోవాల్సి ఉంటుంది. మేమైతే పర్మిషన్ తీసుకున్నాము. సో ఎక్కడ కూడా మనము ప్లాస్టిక్ వేయడానికి వీలు లేదనమాట. ఇంకా అలా తిన్నాక సో మనకైతే ఈ మధ్య కొత్తగా ఈ హార్స్లీ హిల్స్లో బోటింగ్ ఫెసిలిటీ అయితే పెట్టారనమాట. సో అలా మేమైతే బోటింగ్ కూడా వెళ్ళాము. జస్ట్ ఒక పర్సన్కి 100 రూపీస్ 200 ఉంది అరౌండ్, కరెక్ట్గా గుర్తులేదు. సో ఇంకా మేమైతే అలా ఈ బోటింగ్ మొత్తం ఎంజాయ్ అయితే చేసాము. సో ఇక్కడ మేము 2 బోట్లలో అయితే వెళ్ళామన్నమాట. సో మేమైతే ఒక 6 మెంబర్స్ అయితే వెళ్ళాము. సో అలా ఇక్కడ చూస్తున్నారు కదా, మేము ఇంకా మా అక్క వాళ్ళు ఇంకా పిల్లలు అందరూ కూడా కలిసి ఇలా బోటింగ్ అయితే చేసాము. అలా కొద్దిసేపు బాగా ఎంజాయ్ చేశాక మేమైతే మళ్ళీ ఇంకా ఏమేమి ఉన్నాయని చెప్పి ఎక్స్ప్లోర్ చేయడానికైతే ట్రై చేసామన్నమాట. సో మనకి ఇంకా ఇక్కడ ఏమేమి ఉన్నాయంటే అక్కడ మనకి ఈ పార్క్స్ అనేవి ఉంటాయి. ఆ పార్క్స్లో మనకి ఏముంటాయంటే యానిమల్స్ కానీ బర్డ్స్ కానీ ఇలా రకరకాలుగా అయితే ఉన్నాయి. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ఎంత క్యూట్గా ఉన్నాయి కుందేళ్ళు. సో అదే కాకుండా మనకి ఇక్కడ ఫ్రీ కోర్స్ అడ్వెంచర్ జోన్ అనేది అయితే ఉంటుందన్నమాట. సో ఇక్కడ ఏమంటే మనకి పిల్లలు కానీ పెద్దలు కానీ అడ్వెంచర్గా ట్రై చేయాలి అనుకుంటే అక్కడ మీరు చూస్తున్నారు కదా పైన రోపు, దానిపైన నడవడం కానీ ఇంకా సైకిల్ ఆ రోప్ పైన సైకిల్లో పైన వెళ్ళడం కానీ ఇలా అడ్వెంచర్ జోన్స్ అయితే ఉన్నాయి. సో మీరు కనుక వెళితే మీరు ఒకవేళ నచ్చితే కనుక ట్రై చేయొచ్చు. ఇంకా పిల్లలకి ఆడుకోవడానికి ఇక్కడ మనకి జారే బల్ల కానీ ఇంకా ఇలాంటి ఊయళ్ళు ఇలాంటివన్నీ చాలా ఉన్నాయి. అండ్ ప్లేస్ కూడా చాలా బాగుంటుంది. ఇక్కడైతే నేను కొన్ని ఫొటోస్ అయితే అటాచ్ చేశాను. సో మేమైతే దిగాం కదా. సో ఒకవేళ మీకు కనుక ఆ ఫొటోస్ నచ్చినట్లయితే నాకైతే కమెంట్స్లో చేసి చెప్పండి అనమాట ఎలా ఉన్నాయి అని చెప్పి. ఇంకా ఇలాంటి ప్లేసెస్ ఏమైనా మనకు దగ్గరలో ఉంటే నాకు చెప్పండి, నేనైతే విజిట్ చేయడానికి ట్రై చేస్తాను. ఫోటో లవర్స్కి అయితే ఇంకా చెప్పనక్కర్లేదు, రకరకాలుగా ఫొటోస్ వీడియోస్ ఇలాంటివన్నీ తీసుకోవచ్చు. మీ బ్యాక్గ్రౌండ్ కూడా చాలా బాగా వస్తుంది కాబట్టి ఫొటోస్ కూడా చాలా బాగుంటాయి అన్నమాట. మేము కూడా ఇక్కడ కొన్ని ఫొటోస్ దిగాక ఇంకా అలా అయితే మేము రిటర్న్ అయితే అయిపోయాము. ఒక 2 to 3 అవర్స్ అయితే మేము ఆ హిల్ స్టేషన్లో అయితే టైం స్పెండ్ చేశాక మాకైతే చాలా మంచి ఎక్స్పీరియన్స్ అయితే ఉంది. రిఫ్రెష్గా అని కూడా అనిపించింది అనమాట. ఇంకా మేము ఇలా రివర్స్ అయిపోతున్నప్పుడు చూడండి మా పాప ఇంకా అయితే బాగా ఎంజాయ్ చేస్తుంది. సో మీరు కూడా ఇలా ఫ్యామిలీస్తో వెళ్ళి మీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉందో కూడా నాకు కమెంట్స్లో చెప్పేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.